చిరంజీవి గారు, బాలు గారు, వేటూరి గారు, ఇళయరాజా గారు, ఈ నలుగురిది ఒక గోల్డెన్ కాంబినేషన్. ఎన్ని మధుర గీతాలు పుట్టాయో అంతకు మించి లయప్రధాన గీతాలు వచ్చాయి. రాజా గారి సమకాలీకుల్లో చాలామంది ఫాస్ట్ బీట్ నంబర్స్ చేసుండొచ్చు, బట్ రిథం విషయానికి వచ్చేసరికల్లా రాజా గారిది ఒక విభిన్నమైన స్టైల్. అలాంటి లయాత్మకమైన గీతాల్లో మచ్చుక్కి మెచ్చుతునక ఒకటి. ఛాలెంజ్ చిత్రంలో బాలు గారు, జానకమ్మ గారు పాడినటువంటి ఈ పాటతో మన ముందుకు వస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ సుమంగళి. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే. తొలివలపై తెలిపై చిలిపి సిగ్గేలని చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలని. ఐ లవ్ యూ ఓ హారిక, నీ ప్రేమకే జోహారిక. ఐ లవ్ యూ ఓ హారిక, నీ ప్రేమకే జోహారిక. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే. కన్నులలో కాటేసే కలలెందో పకపక నవ్వులలో వండిన వెన్నెలవై నన్నందుకో. కసి కసి చూపులతో కొసకొస మెరుపులతో నన్నల్లుకో. ముకుళించే పెదవుల్లో మురిపాలు, ఋతువుల్లో మధువంతా సగపాలు. సాహోరే ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే. తొలివలపై తెలిపై చిలిపి సిగ్గేలని చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలని. ఐ లవ్ యూ ఓ హారిక, నీ ప్రేమకే జోహారిక. ఐ లవ్ యూ ఓ హారిక, నీ ప్రేమకే జోహారిక. మిసలు మోసాలి చేస్తుంటే బిగిసిన కౌగిలిలో సొగసరి మీ గడలేదో చేసుకో. రుస రుస వయసులతో ఎడదల దరువులతో ముద్దాడుకో. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే. తొలివలపై తెలిపై చిలిపి సిగ్గేలని చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలని. ఐ లవ్ యూ ఓ హారిక, నీ ప్రేమకే జోహారిక. ఐ లవ్ యూ ఓ హారిక, నీ ప్రేమకే జోహారిక. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. We love you గాయక,
నీ పాటకే జోహారిక. కమాన్ అమ్మా సుమంగళి, నీకు కూడానమ్మా. ఐ లవ్ యూ గాయకి అనొచ్చు కదా. ఓకే, మళ్ళీ మీరు కళ్ళు మూసుకోండి. మరి చెవులో ఓకే. వి లవ్ యూ గాయకి గాయక, నీ పాటకే జోహారిక. థ్యాంక్ యూ సార్. ఎంఎస్ విశ్వనాథ్ గారి బాణీలు వింటుంటే ఇవాళ సంగీతంలో కొత్తగా చేయాల్సింది, చేయగలిగేది ఏమీ లేదు అంటారు చాలామంది స్వరాభిమానులు. అనిత సాధ్యమైనటువంటి ప్రయోగాలు ఎన్నో చేశారు ఆయన. ముఖ్యంగా ఆయన ఆర్కెస్ట్రైజేషన్ ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. పాటకి అవసరమైనంతగా ఆయన ఇచ్చేటువంటి వెస్టర్న్ టచ్ మరొకరికి సాధ్యం కాదేమో. ఆకలి రాజ్యం చిత్రంలో సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ పాడేశా. బాలుగారు దగ్గరలో లేరు కాబట్టి పాడేశా. ఆకలి రాజ్యం చిత్రంలో సాపాటు ఎటు లేదు అన్నటువంటి పాట ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సాహిత్యంలో ఆత్రేయ గారు రూపు కట్టినటువంటి నిరుద్యోగ పర్వం ఇప్పటికీ సజీవమే. బాలుగారు పాడినటువంటి ఆ పాటకి మళ్ళీ ప్రాణం పోయగలిగేది ఎవరు చెప్పండి? ఆయనే. సో లెట్స్ ఇన్వైట్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. మన తల్లి అన్నపూర్ణ, మన అన్నదాన కర్ణ, మన భూమి వేద భూమిరా తమ్ముడు, మన కీర్తి మంచుకొండరా. మన తల్లి అన్నపూర్ణ, మన అన్నదాన కర్ణ, మన భూమి వేద భూమిరా తమ్ముడు, మన కీర్తి మంచుకొండరా. డిగ్రీలు తెచ్చుకుని చేత పుచ్చుకొని ఢిల్లీకి చేరినాము, దేహి దేహి అంటున్నాము. దేశాన్ని పాలించే భావి పౌరులం బ్రదర్. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. బంగారు పంట మనది, మినేరు గంగ మనది, ఎలుగెత్తి చాటుతామురా. ఇంట్లో ఈగల్ని తోలుతామురా.
మన తప్ప, ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్ప, ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్ప, ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్ప, గంగలో మునకేసి కాషాయం కట్టై బ్రదర్, సాబారు ఎడు లేదు పాడైన పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదర్, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. సంతాన మూలికలం సంసార బానిసలం, సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడు, సంపాదనొకడి బరువురా, చదవయ్య సీటు లేదు చదివొస్తే పని లేదు, అన్నమో రామచంద్ర అంటే పెట్టే దిక్కే లేడు, దేవుడిదే భారమని పెంపు చెయ్యరా బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదర్, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. సారు, మీ పాటే మాకు సాపాటు. సాపాటు లేకపోయినా పర్వాలేదు, స్వరాభిషేకం కార్యక్రమం ఉంటే చాలు అనుకునేటువంటి సంగీతాభిమానులు ఎందరో ఉన్నారు. వారందరూ ఒకసారి గట్టిగా బాలు గారికి చప్పట్లతో అభినందనలు అభివందనలు తెలియచెప్పవలసిందిగా కోరుకుంటూ. సార్, బాలు గారికి కాదు, ఆత్రేయ గారికి, ఎంఎస్వి గారికి కూడా చేసి ఇంకొక పరిస్థితి కూడా చప్పట్లు కొట్టాలి. ఇది 25-30 ఏళ్ల క్రితం రికార్డ్ అయిందా, అప్పటికి ఇప్పటికీ రాజధానిలో పరిస్థితి ఏం మారలేదు. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినందుకు కూడా చప్పట్లు కొట్టుకోవాలి.